హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు తిరిగి మరొక లక్షవారం మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనములు. అయితే మన దగ్గర ఉన్న పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 8, 8వ పాట అందరం కలిసి పాడుదాం. అందరికీ వచ్చిన పాట, బాగా పరిచయమైన పాట. దయచేసి అందరూ నాతో పాటు బిగ్గరగా ఆయన నామం స్తుతిస్తూ పాడవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 8, 8వ పాట. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా. హల్లెలూయా. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 204వ పాట, 204. ఇది కూడా అందరికీ వచ్చిన పాట. దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ నేను ఏ చరణం అయితే పాడతానో దాన్ని నాతో పాటు ఏకీభవిస్తూ పాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నావా లోతైన జనములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమల పాతుకొని ప్రకటింతులు లోకములో పరిశుద్ధుని ప్రేమ
కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతున్. నడిపించిన నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించిన నావా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము, Psalm 16 11 వచనములు ఉన్నాయి. 11 వచనం కలిసి చదువుకుందాము. 1 నుంచి 11 వచనములు. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగొందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాన్ని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతర్యంద్రము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపొట్టనీయవు. జీవ మార్గం నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడి కొద్ది మాటలు దీవించును కనుక అట్లాగే నిలబడి ఉందాం. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంతసేపు దేవుడిని ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వారందరూ కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బయట ఎండ వేడిగా ఉంది, లోపల ఏసీ చల్లగా ఉంది. ఎనీవే, గాడ్ ఈజ్ గ్రేట్. ఏదైనప్పటికీ దేవుడు గొప్పవాడు. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేస్తారు. ఎవరైతే అందుకోవాలని సిద్ధంగా ఉంటారో వారికి దేవుడు తప్పకుండా అది అందించి వెళ్తారు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. ఎక్కడుంది అది? బైబిల్లో. నిజంగానే బైబిల్లోనే ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మామూలు మాట్లాడుకున్న మాటల్లో ఒక సామెత, ఒక ప్రొవర్బ్ అనుకుంటారు. కానీ అది నిజానికి బైబిల్లో ఉన్న మాట. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడే ముందంట హృదయం నుండి మాటలు బయటకు వచ్చేటప్పుడు నోరుకి, హృదయానికి, లేదా మనసుకి, లేదా తలంపులకి చాలా కొంచెం దూరంగా ఉంటుందంట హృదయం నోట్ల నుంచి మాటలు రావడానికి ఆ మార్గం కొంచెం దూరంగా ఉంటుంది, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే నేను తొందరగా చెప్తున్నాను, మీరు తొందరగా ఆలకించాను. అంటే తొందరగా ఆలకించాలంటే జాగ్రత్తగా ఆలకించాలన్నమాట. మాటలు వెళ్ళేటప్పుడు, మాటలు నోట్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు, హృదయంలో నుంచి బయటికి వచ్చేటప్పుడట అవి కొంచెం టైం తీసుకుంటాయంట. ఏమని టైం తీసుకున్నామో, నేను మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నానేమో, ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తామంట. ఆలోచించేటప్పుడు టైం తీసుకుంటాం. అది టైం తీసుకునేటప్పుడు అది కరెక్టా కాదా అని ఆలోచించేటప్పుడు దేవుడు మన మీద కనికరించి దేవుని మీద ఆధారపడేటప్పుడు దేవుడు ఆ గైడెన్స్ ఇచ్చి ఆ తలంపులు మారుస్తూ ఉంటాడు. ఇది తప్పు అని దేవుని ప్రజల ద్వారా, లేదా దేవుని బిడ్డల ద్వారా, లేదంటే దేవుడు మనల్ని మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. మన ఆలోచనలు, మన తలంపులు మారుస్తూ ఉంటాడు దేవుడు, అది రాంగ్ అని. అందుకే దావీదు అంటాడు కదా, నా హృదయ ఆలోచనలు, తలంపులు నీ దృష్టికి అంగీకారంగా, మాటలు తలంపులు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలాగా ప్రార్థన చేసుకుంటాడు దేవుడు కదా. దావీదు నేను తొందరగా చెప్తాను. మీకాలు దావీదు మందసాన్ని పట్టుకుని వచ్చేటప్పుడు కిటికీల నుంచి చూస్తుందంట. కిటికీల నుంచి చూసేటప్పుడు ఆయన నాట్యం ఆడడం, వాయిద్యాలు వాయించడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం చూసి ఆమె మనసులోనే అనుకుంటుందంట. ఏమనుకుంటుంది?
చాలా హీనపరుస్తుందంట, ఏటి ఇలాగా అని చెప్పి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, వెంటనే ఆ గర్భాన్ని మూసేస్తాడంట. అది చదువుతుంటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అందరికీ బాధ అనిపిస్తుంది, నాకు కూడా బాధ అనిపించింది మీలాగే. తన మరణం అయినంత వరకు గర్భం తెరవబడలేదంట. దేవుడు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు. మన తలంపులు, మన ఆలోచనలు మన నోటి మీద నుంచి రాకముందే మనం వాటిని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. కరెక్టా కాదా అని ఆలోచించాలి. ప్రభా ఇది కరెక్టా కాదా, ఆ తలంపుల నోట్ల నుంచి బయటికి రాకముందే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఈ తలంపులు వస్తున్నాయి, నాకు సహాయం చేయ. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన సహాయం అడిగిన వారిని ఆయన అవమానపరచడు, సిగ్గుపరచడు అని దేవుని వాక్యమే చెబుతుంది. గనుక ఈ దినాన్ని ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైన మాట చెప్తాను. ఆ మాట నన్ను తాకింది, నేను ఒక దగ్గర చదివాను. ఆ మాట నన్ను చాలా తాకింది, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఈ దినము నుంచి, ఈ క్షణం నుంచి మనం ఏం చేద్దామంటే, మనం ఆలోచనలు జాగ్రత్తగా చూచుకుందాం. ఎందుకంటే అవి మన మాటలుగా మారబోతున్నాయి. మన మాటలను జాగ్రత్తగా చూచుకుందాం, ఎందుకంటే అవి మన అలవాట్లుగా మారబోతున్నాయి. మన అలవాట్లను జాగ్రత్తగా చూసుకుందాం, ఎందుకంటే అవే మన స్వభావంగా లేదా మన గుణముగా మారబోతుంది. ఇవన్నీ బట్టి మనం ఎవరమో, ఏంటిమో, ఎలాంటి వారమో అని తేల్చి చెప్తారు ప్రజలు. వాచ్ అవర్ థాట్స్ బికాస్ దే బికమ్ వర్డ్స్. లెట్స్ వాచ్ అవర్ వర్డ్స్ బికాస్ దే బికమ్ అవర్ థాట్స్. తర్వాత వర్డ్స్ కింద మారుతాయి, దే విల్ బికమ్ వర్డ్స్. లెట్స్ వాచ్ అవర్ వర్డ్స్, దే విల్ బికమ్ అవర్ హ్యాబిట్స్. లెట్స్ వాచ్ అవర్ హ్యాబిట్స్, దే విల్ బికమ్ అవర్ క్యారెక్టర్. క్యారెక్టర్ కింద మారబోతుంది కదా. ఇది ఒక దేవుని సేవకురాలు రాసింది, నేను చదివాను. నన్ను నిజంగా తాకబడ్డాను, ప్రేరేపింపబడ్డాను చెప్పాలని. దేవుని వాక్యం ఇంకొకటి అంటుంది, స్వజనుడు తన హృదయం, మంచి హృదయం నుంచి, స్వబుద్ధి అయిన హృదయం నుంచే మంచి విషయాల్ని బయటికి తీసుకొస్తాడట. మత్తయి సువార్తలో ఉంటుంది. దుర్జనుడు చెడ్డ హృదయంలో నుంచి చెడ్డ విషయాల్ని బయటికి తీసుకొస్తాడు. మనం ఏమిటి, మంచివారుమా చెడ్డవారుమా, అవి మన తలంపుల్లోనే ఆధారపడి ఉంటుంది. మన మంచి స్త్రీమా చెడ్డ స్త్రీమా అని తేల్చి చెప్పడం ప్రపంచం లేదా మనుషులు, మన చుట్టుపక్కల, మన బిడ్డలు, మన భర్త, మన కుటుంబ సభ్యులు, ఎవరైనా మన సంఘం మనం చెప్పాలంటే ముందుగా మన తలంపుల్లోనే ఉంటుంది. లెట్స్ వాచ్ అవర్ థాట్స్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఈ దినము నుంచి, ఈ క్షణం నుంచి మనం తలంపులను కాచుకుందాం. మన మాటలను కాచబడతాయి, అవే మన అలవాట్ల మార్గంగా ఉంటాయి. తర్వాత మన గుణము కూడా యేసయ్య లక్షణాలు కలిగిన గుణముగా, స్వభావముగా ఉండగలుగుతుంది. కొంచెం దినము, కొంచెం సేపు మనం ఆయన ఆరాధిద్దాం. ఈ క్షణము మీ తలంపులు, నా తలంపులు ఎలాగున్నాయి, మీ తలంపులు ఎలాగున్నాయి, మనందరి తలంపులు ఎలాగున్నాయి? దేవుని ఆకర్షించేలాగున్నాయా? దేవుని ఆరాధించేలాగున్నాయా? దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుని దగ్గర తీసుకెళ్ళేలాగా మన తలంపులు ఉన్నాయా? ఎలాంటి వాటితో ఉన్నాయి మన తలంపులు? మనం మంచివారంగా ఉన్నాయా మన తలంపులు? మనం చెడ్డవారంగా చూపించేలాగా ఉన్నాయా మన తలంపులు? ఎలాగున్నాయి? ఈ దినాన్ని, ఈ క్షణము, ఈ సాయంత్రమున, ఈ చల్లని సమయంలో ఆయన్ని ఆరాధించినప్పుడు ఒక్కసారి మనల్ని పరిశీలించుకుంటూ ఆరాధిద్దామా? ఆయన కొనియాడేటప్పుడు మన స్వభావం ఎలా ఉంది, మన తలంపులు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మన అలవాట్లు ఎలాగున్నాయి, ఒకసారి పరిశీలించుకుందామా? మన అలవాట్లను బట్టి మన స్వభావం తెలుస్తుంది. మన మాటలు బట్టి మన అలవాట్లు తెలుస్తాయి. మన తలంపులను బట్టి మన మాటలు ఉంటాయి. నీ హృదయం దేనితో నిండుంది నా ప్రియ సహోదరి? ఇది నాని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒకసారి నేను పరిశీలించుకొని సరి చేసుకొని వచ్చాను. మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను, పంచుకుంటున్నాను. నా ప్రియ సహోదరులు కదా, నా అక్కలు కదా మీరందరూ, నా చెల్లెలు కదా మీరందరూ. ప్రభునందు మనందరం సహోదరులు కదా. మనం సరి చేసుకుందామా, బాగు చేసుకుందామా, మన జీవితాలు కట్టుకుందామా, ఆయన ఆరాధించేలాగా మన తలంపులు ఉంచుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంతరంగాన్ని చూచే దేవుడని పోయినసరే మాట్లాడుకున్నాం కదా.
మనం ఎలా తయారయ్యొచ్చామో దేవుడు దాన్ని బట్టి మన ఆరాధన స్వీకరించడు. కానీ మన హృదయములో ఏముందో దాన్ని బట్టి, ఎలాగుందో దాన్ని బట్టి దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు. నా ప్రియ సహోదరి, ఇది తెలిసిన సత్యమే. కానీ చాలాసార్లు మనం ఏదో మాట వరుసగా ఆరాధన చేసేస్తుంటాం. పక్కన వారు చూస్తున్నారని ఆరాధన చేసేస్తుంటాం, లేదంటే ఇంకెవరో చూస్తున్నారా ఆరాధన చేస్తాం. వీరు వారు కాదు, యేసయ్యని ఆరాధన స్వీకరించేలాగా ఉండాలని ఆరాధన చేద్దామా? జేఎస్ఎం స్త్రీలు ఆరాధన చేస్తున్నారు ఈ దినాన్ని. నేను వారిని ఆరాధన అంగీకరిస్తాను, వారిని దీవిస్తాను అనే దేవుడు అనుకునేలాగా మన ఈ దినాన్ని మన ఆరాధించుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మరొకసారి పాడదామా? నా తండ్రి నీ బిగ్గరగా పాడదామా? నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. హో, నా తండ్రి నీవే, నీవే. అవును యేసయ్యా, నా తండ్రి నీవే. అవును తండ్రి, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. అవునేసయ్యా, నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా,
Jesus, Yesaya, 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 Yesaya. Oh, Jesus, thank you, Lord. థ్యాంక్ యూ ఫాదర్. అవునేసయ్యా, ఈ దినాన్ని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నేను ఆరాధిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము బాగు చేసుకోవడానికి ఇష్టపడుతూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, మరో దేవుని నిండిన దాన్ని బట్టి చాలాసార్లు మేము ఓడిపోతుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం, ఏవేవో మాట్లాడేస్తుంటాం, నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తుంటాం, నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తుంటాం, ఆలోచించకుండా మాట్లాడేస్తుంటాం. అయ్యో ఆలోచించకుండా అనేసానే అని తర్వాత అనుకుంటుంటాం ప్రభా. అలా కాదు నాయన, మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు నీ దృష్టికి అంగీకారంగా ఉండలాగునా మమ్మల్ని బాగు చేయండి, సరిచేయండి, నడిపించండి, విడిపించండి. ఓ జీసస్, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికే మీకు వందనాలు నాయన. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. అవునేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. ఓ జీసస్, yes. శరీర క్రియలన్నీయు ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. Jesus, glory, Baba, Baba, Baba. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. అవునేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. మరొకసారి అడుగుతావా? జీవనదిని నా హృదయములో ప్రవహింప ఆఖరికి అందరం ఒకటై అడుగుతావా యేసయ్యని? జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సహోదరి, దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, ఆయన ప్రసన్నత మన మధ్య ఉన్నది. దేవుడు మనందరినీ చూస్తున్నాడు. ఇది నాన్ని నీ హృదయము దేంతో నింపుకొని వచ్చినావో నాకు తెలీదు, కానీ దేవుని దినాన్ని అడుగుదామా? ప్రభువా, నీ జీవనదితో నా హృదయాన్ని నింపండి. నా హృదయం నుంచి అది ప్రవహించలాగనా, నా నోరు విప్పితే అది ప్రవహించలాగనా, నేను ఏదైనా పని చేస్తే అది ప్రవహించలాగనా. ఓ, నా క్యారెక్టర్ ఎవరైనా చూస్తే దేవుని ప్రభావం ఉంది, దేవుని సన్నిధిని చెప్పుకునే విధముగా నాయన మా హృదయములు నింపగా నింపండి ప్రభువా, నింపండి యేసయ్యా. మా తలంపులు చూచుకున్నట్టుకు సహాయం చేయండి, మా మాటలను చూచుకున్నట్టుకు సహాయం చేయండి, మా అలవాట్లను చూచుకున్నట్టుకు సహాయం చేయండి. మా గుణం ఎలాగుందో, స్వభావం ఎలాగ మారుతుందో అది చెక్ చేసుకుంటకు సహాయం చేయండి. తొందరపడి మా భర్తలను కానీ, మా బిడ్డలను కానీ, మా బంధువులు కానీ, మా అత్తగారులను కానీ, మా మామగారులను కానీ, ఆడపడుచులు కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా అక్కలను కానీ, అన్నదమ్ములను కానీ, తల్లిదండ్రులను కానీ, ఇంట్లో పని చేసిన వారిని కానీ తొందరపడి మాట్లాడకుండా సహాయం చేయండి నాయనా. సహాయం చేయమని వేడుకొచ్చుతారు, మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొచ్చుతారు. ఎస్ లార్డ్, ఎస్. పరిశుద్ధుడా మా యేసయ్య, మీకు వందనాలు. ఈ దినాన్ని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఎందుకయ్యా మీకు జేఎస్ఎం స్త్రీలంటే అంత ఇష్టం? ఎందుకయ్యా అంత ప్రేమ? ప్రతిసారి మమ్మల్ని సరి చేస్తున్నారు, బాగు చేస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, కడుతున్నారు ప్రభువా. మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు మహిళలు కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి. మీకు వందనాలు నాయన. మీ వాక్యానికై మీకు వందనాలు, మీ ఆరాధనకై మీకు వందనాలు. మా ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని ప్రభువా, మేమెండైనా నీ వాక్యంతో మమ్మల్ని నింపి బలపరిచి మరొకసారి నాయన సంతోషముగా నాయన మేము మా గృహములు చేరుకునే విధంగా ఈ దినం మా జీవితంలో దీవించమని, ఆశీర్వదించమని వేడుకొంచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో నిలువుటకు నాయన, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నాయన కొద్ది సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ప్రభువా, నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా మేము బ్రతుకుతామని మేము నమ్ముచున్నాం ప్రభువా. వాక్యమే ఉన్న దేవుడు ప్రభువా. ఇది నాన్న ప్రభువా, నన్ను మరుగుపరిచి నీ ఆత్మకార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభువా బ్రతికించమని, సరిచేయమని నాయన, నీ వాక్యపు వెలుగులో నాయన నీ కొరకు బలమైన కార్యములు చేయవారం కానైనా మమ్మల్ని నిలవబెట్టమని చిన్న ప్రార్థన నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ అన్నారమ్మా. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఎవరైనా వాక్యం చదవగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే గబగబగా తీసినప్పుడు కొంచెం చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనాను చదివిన వారు గట్టిగా చదువుదాము. నేను మూలవాక్యం చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైర్రి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. ఆ తర్వాత 27వ మాట చూద్దాము. అదే 27వ వచనం. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. అట్లాగే లూకా సువార్త 9వ అధ్యాయము. వైద్యుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ మాట. చిన్న మాట చెప్పండి అమ్మా. ఓకే, చాలా చిన్న మాట కానీ చాలా లోతైన సత్యం కలదు ఇందులో. మొదటిగా మనం చూడండి,
రెండో సమయాలు చదువుకున్నాం. ఎవరి కొరకు రాయబడింది అది? ఎవరికైనా తెలిస్తే? ఎవరు చనిపోయారు? ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలో? అమ్మా, దావీదు ఏంటంటే దావీదుకు సమాచారం వచ్చింది ఏంటంటే ఎన్నాళ్ళ నుంచో సంవత్సరాలు బట్టి తనను తరుముతున్న సౌలు ఏంటాడంట చనిపోయాడు అనమాట. ఎక్కడ చనిపోయినప్పుడు తనకు ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని బట్టి సంతోషించలేదు, కానీ ఏం మాట్లాడుతున్నాడంట? మళ్ళీ చదవండి ఎవరైనా. ఎవరంట? ఎటువంటి వారంటమ్మా? భూషణ మగువారు. ఇంకా ఏంటంటే ఆఖరి మాటలో చూద్దాం ఏంటంట? బలాఢ్యులు. అయ్యయ్యో, బలాఢ్యులు కూలిపోయి యుద్ధ సన్నద్ధులు. ఎటువంటి అంట? యుద్ధ సన్నద్ధులు బలాఢ్యులు కూలిపోయారని ఏమంటున్నాడంట? దావీదు చింతిస్తున్నాడు, ప్రలాపిస్తున్నారు. వారు చనిపోయారని సంతోషం కన్నా ఏముందంట? వారు చనిపోయారు అంటే బలాఢ్యులు కూడా ఏంటంటే ఆరంభం చాలా బాగుంది. సౌలు ఆరంభం మనం చూసుకున్నట్లయితే కదా, బెన్యామీను గోత్రంలోంచి ఏంటంటే తను ఏర్పరచబడిన ప్రజలకు ఐక్యంగా ఉన్నప్పుడు కదా, ఇజ్రాయెల్ జాతి వారు వాళ్ళ ప్రజల మీద వాళ్ళు కోరుకున్నప్పుడు ఎవరిని ఎంచుకున్నాడంట? ఏంటంట సౌల్ని ఎంచుకున్నాడు. కీషు కుమారుడైన సౌల్ని ఎంచుకొని దేశానికి ఏంటంట రాజుగా ఏర్పరచునున్నాడు. అటువంటి రాజు చనిపోయాడు అనమాట. కానీ ఎట్లా చనిపోయాడంట? దేవునితో ఏంటంటే సమాధానం లేకుండా దేవునికి అవిధేయుడైపోయి బలాఢ్యుడిగా ఉన్నాడు, యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. కానీ ఏంటంట యుద్ధ భూమిలో చనిపోయి ఉన్నాడు. యోనాతాను తన కుమారులు ఏంటంటే చనిపోయారు. అంటే మంచిగా సాక్ష్యం ఆరంభం బాగా ఉండి లేదంటే సాక్ష్యం బాగా ఉండి దేవునితో నడిచిన వారమే ఉండి తర్వాత అటువంటి వారు కూడా ఏంటంటే పడిపోతారా, దేవుడి నుంచి దూరం అయిపోతారా? అట్లా జరుగుతుందమ్మా? జరుగుతుందంటే దేవుని వాక్యమే మనకి మాదిరిగా ఉంది. వారి భక్తుల జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంట? బాగానే ఉంటాం, కొన్ని సంవత్సరాలు జీవనంతో నడుస్తున్నట్టే ఉంటుంది, వాక్యం వింటున్నట్టే ఉంటుంది, దేవుని మాటలు వింటున్నట్లే ఉంటుంది, భక్తి చేస్తున్నట్లే ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఎట్లా ఉంటుందంట? విడిచిపోయిన కదా కార్య ఆరంభం కన్నా ఏంటంట అంతము. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అంత్య దినాలు? ఈ సంవత్సరానికి ఆఖరి దినాలు అంత్య దినాలు అంటే అంత పెద్దగా ఆలోచించకండి. కానీ ఇంకేమున్నాయి? 8 నెలలు అయిపోయి ఇంకా ఏంటంటే ఇంకో 3 రోజులు 4 రోజులు ఉంటే అయిపోతాయి. ఎట్లాగా తీర్మానం చేసుకున్నాం. ఆరంభం బాగానే ఉంటుంది, చాలా బాగా. నేను 6 నెలలు అయిన తర్వాత ప్రతి నెల ఎట్లాగా అందరం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటాం, ప్రభు బల్ల సమీపించమంటే. లేదంటే అందరికీ ఏంటంటే చాలామందికి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా మనం దేవుని సన్నిధిలో ఏంటంటే శుద్ధి చేసుకుంటూ ఉంటాం. అట్లాగా 6 నెలలు అయిన తర్వాత మాత్రము ఎట్లాగా అయ్యో 6 నెలలు అయిపోయింది, ఎంత త్వరగా అయిపోయింది, ఇట్లా క్యాలెండర్ తిప్పి ఇట్లా అలాగ అనిపించిందమ్మా ఎవరికన్నా? ఇంత త్వరగా మొన్నే న్యూ ఇయర్ అయినట్టుంది, మొన్నే క్రిస్మస్ అయినట్టుంది, మళ్ళీ ఏంటంటే ఇంక 3 నెలలు అనుకోవచ్చు. అసలు డిసెంబర్ మనం కౌంట్ చేయకూడదు, ఎందుకంటే పిండి వంటలు, బట్టలు, మనకి మీటింగ్స్ అన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్స్కి ఏంటంటే ఆ నెల మనం లెక్కలోకి వేసుకున్నాం. అంటే ఏంటంటే ఇంత త్వరగా అయిపోయింది. మరి దేవునితో చేసుకున్న మాట, దేవునికి ఇచ్చింది ఏంటయింది? దేవునితో ఏం వాగ్దానం చేసుకున్నావు? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతవరకు ఏంటంటే ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామో ఆ వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో అది ఇంతవరకు మన జీవితాల్లో జరిగిందా? లేదంటే మనం ఏమి వాగ్దానం చేశాం దేవునికి? నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని అధ్యాయులు నేను చదువుతాను, ఇన్ని ఆత్మలు సంపాదిస్తాను, నేను ఒక నియమం ప్రకారం ఇన్ని ఆత్మలు ఏంటంటే విసుగక అలసిపోకుండా నేను ప్రార్థన చేసుకున్న ఆ మాటలు ఏమైపోయాయి? లేదంటే ఇంతమందికి నేను సువార్త ప్రకటిస్తాను అని మనం చేసుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ ఏంటంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవారు, ఎత్తుకు ఎదిగిన వారు ఏంటంటే గొప్పవారు, ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఏమవుతుందంటే పడిపోవటానికి ఆస్కారం ఉంది. దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. చూడండి, యేసుప్రభు చెప్తున్న మాట ఇంకేమి ఉందట? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు వెనుక తట్టి చూచివాడెవడు దేవుని రాజ్యానికే పాత్రుడు కాదు. మరి పోనీ నడవలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఈ యాత్రని, ఈ పరుగు పందాన్ని ముజ్జలో వదిలేసి వెళ్ళిపోతామా? ఎంత ప్రయాసం ఏమవుతుందంట? ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఎంత చేసి ఇంటి వెనకాల చనిపోయాడంట. ఎంత ప్రయాస! దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు మనల్ని పట్టుకోవడానికి, మనల్ని రక్షించడానికి, ఎన్ని మేలు చేశాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎంత కృప చూపించి ఉన్నాడు.
అట్లాంటిది మనం మధ్యలోని సగం వరకు వచ్చిన తర్వాత తిరిగిపోతే ఇంక మన వల్ల కాదు, లోకంతో భక్తి విషయంలో రాజీ పడిపోతే దేవునికి ఎంత ఆయాసం కదా. సౌలు పడిపోయినప్పుడు ఏంటంట, దేవుని దాసుడు సమూయేలు ఎంత ఏడ్చాడు, రాత్రంతా దుఃఖపడ్డాడంట దేవుని సన్నిధిలో. మరి సౌలే అంత బాధపడితే దేవుడు మనసు ఎంత గాయపడుతుంది. అయ్యో, ఇజ్రాయెల్కి మొదటి రాజు నేను ఎన్నుకున్నాడే, ఏర్పరచుకున్నానే అని అన్నప్పుడు నా చిత్తమంతా సంపూర్ణంగా నెరవేర్చబడలేదు అని సౌలు అనుకున్నప్పుడు దేవునికి ఎంత గాయం, ఎంత బాధ. మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మన ఆశించే రీతిలో వారు ఎదగలేనప్పుడు, మనం అనుకున్నది ఒకటి వారి జీవితాల్లో జరుగుతున్నప్పుడు అయినప్పుడు తల్లిదండ్రులుగా ఎంత కుమిలిపోతాం, ఎంత బాధపడతాం. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ తెలిసిన విషయాలు. కానీ 6 నెలలు 8 నెలలు దాటి వచ్చేసాం. దేవుడితో ఎటువంటి మాట మనం చేసుకున్నాం, ఎంతవరకు వచ్చాం, ఆ మాట మాటగానే ఉండిపోయిందా, లేదన్నా ఏమైనా ప్రయాసపడ్డామా, ప్రయాసపడి ఓడిపోయితే పర్వాలేదు కదా. ముందే చేతులు ఎత్తేసి ఇంక నా వల్ల కాదు ప్రభువా, నేను చదవలేను, నేను చేయలేను, నీ కొరకు కష్టపడలేను అని చెప్పి వదిలేస్తే అది ఏంటంటే మన అటు వారు వెనుక తీసేవారు దేవుని రాజ్యానికి పాత్రులు కాదంట కదా. చూడండి, ఒక పాట ఒకసారి మన భారతదేశంలోనే, క్షమించాలి నా గొంతు కొంచెం సహకరించట్లేదు, దీన్నే మీరు వినాలి మరి ఒక అరగంట వరకు. మన భారతదేశంలోని అస్సాం అనే ప్రాంతంలోని వేల్స్ దేశం నుంచి పెద్ద ఉద్యమం రగులుకుంది. వేల్స్ ఉద్యమం రివైవల్ అని అక్కడ ఉద్యమం రగిలింది. అక్కడి నుంచి అనేక మంది మిషనరీలు ఏంటంటే భారతదేశానికి వచ్చి ప్రత్యేకంగా అస్సాం ప్రాంతానికి వచ్చి అక్కడ ఏంటంటే ఒక ట్రైబ్ అనాగరికులు, ఎస్ అమ్మ చాలా థ్యాంక్ యూ, అటువంటి ట్రైబ్ మధ్యన, అటువంటి కొండ జాతి మధ్యన సేవ చేస్తున్నారు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు వ్యతిరేకించారు, వారిని పంపించడానికి వారు ఎంతో చేశారు. అయినప్పటికీ ఒక మిషనరీ మాత్రము ప్రయాసపడి కొన్ని సంవత్సరాలుగా పెద్దగా ఏంటంటే విస్తారంగా అయితే ఆత్మలైతే సంపాదించలేదు. కానీ ఆ ప్రాంతంలోని ఆ జాతిలోని ఏమవుతుందంట, ఒక కుటుంబాన్ని నోక్సింగ్ అని చెప్పి ఒక కుటుంబము, ఒక వ్యక్తి ఆయన కుటుంబంతో పాటు రక్షణలోకి వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆ ఊరి పెద్ద లేదంటే ఆ జాతి పెద్దకి చాలా కష్టమైపోయింది. ఇట్లాగా మన దేవుణ్ణి కాకుండా వేరొక దేవతని వాళ్ళు పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే ఏమవుతుందంటే అది మనకి కీడు, అపాయము అని చెప్పి, లేదంటే ఈ నోక్సింగ్ ఏమైందంటే విశ్వాసము ఏంటంటే మిగతా వారందరూ ఆయన చూసిన తర్వాత వారు కూడా ఈ దేవుడిని ఏంటంటే మీరు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, ఈ నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని చెప్పి వారు కూడా ఒకరొకరు ఏంటంటే మారుతూ ఉన్నారు. అట్లాగా ఆ జాతి నాయకుడు దీనికి భయపడి ఇదేంటంటే ఈ జాతి అంతా మళ్ళా తను కోల్పోతాను ఆధిపత్యమని భయపడిన తర్వాత ఏమంటే ఆ కుటుంబాన్ని అంతటినీ పిలిచి, ఊరంతా పిలిచి ఆ కుటుంబాన్ని మధ్యలో పెట్టి ఆయన బిడ్డల్ని, ఆయన భార్యను మధ్యలో పెట్టి, ఇప్పుడు చూడు, నీవు కానీ నీ విశ్వాసాన్ని నువ్వు బాహాటంగా నువ్వు బహిష్కరించకపోతే యేసు ప్రభుని నేను విడిచిపెడుతున్నాను, నా విశ్వాసాన్ని విడిచిపెడుతున్నానని నువ్వు ఒప్పుకొని పోతే నీ బిడ్డల్ని నేను చంపేస్తాం, బాణాలు వేసి చంపేస్తాము అని చెప్పి అని అంటే తర్వాత అప్పుడు నేను ఏంటంటే యేసుని వెంబడిస్తాను, నేను వెనుతినగను అని మాట చెప్పిన తర్వాత ఆయన కళ్ళెంతుడుగానే ఆయన భార్యాభర్తలు ఎదురుగానే 2 బిడ్డల్ని చంపేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకను ఏంటంటే భార్య ఒకటి మిగిలింది. పోనీ బిడ్డలు పోతే పర్వాలేదు, బిడ్డలు మళ్ళా పుడతారు, నీ భార్యను కోల్పోతావు, ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టని మరి ఏంటంటే సవాల్ చేసినట్లయితే ఆ బాధతోనే, ఆ దుఃఖంతోనే నేనేంటంటే నాతో ఎవరున్నా, నాతో ఎవరు లేకపోయినా ఏంటంట నా ముందు సిలువ, నా వెనుక లోకము, నేను వెనుతిరుగును వెనుకాడనని చెప్పేసి ఆ మాట చెప్పిన తర్వాత తన కళ్ళు ఎదుర్కొండే తను ప్రేమించిన భార్యను, బిడ్డల్ని చంపేసిన తర్వాత, నువ్వు పిచ్చివాడివి, ఏదో దేవుడు ఎక్కడి నుంచో 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడిని తెచ్చుకొని ఎక్కడో మారుమూలన్న ఇక్కడ నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, నేను అందరూ వెరివాడు అంటారు, పిచ్చివాడు అంటారు, నీ కుటుంబాన్ని కోల్పోయావు అని అండిన తర్వాత ఏదేమైనా బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అని చెప్పి తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అక్కడికక్కడే ఈ మాట చెప్పగానే ఇంకా ఆ నాయకుడికి కోపం కట్టలు తెంచుకొని వచ్చేసి అక్కడికే బాణం వేసి చంపేసిన తర్వాత వెళ్ళిపోయారు.
కాకపోతే ఆలోచించేది ఏంటంటే అక్కడితో అయిపోయిందని కాదు, కానీ ఏమైందంట ఆ నాయకుడికి ఏం జరిగింది, ఒక కుటుంబం అంతా వారు ప్రభువుని విడిచిపెట్టకుండా ఒక కొత్త దేవుడిని తీసుకొచ్చి అందరూ విశ్వాసం ఉంచి వారు ప్రాణాలు సైతం పెట్టగలిగి అని అంతా మరి ఏదో ఒక మాట చెప్పి వారు రహస్యంగానే చేసుకోవచ్చు కదా. అటువంటి తలంపులన్నీ మా మనసులో వచ్చిన తర్వాత ఈ దేవుళ్ళో నిజమైన ప్రత్యేకత ఏదో ఉంది అని చెప్పి బాహాటంగా ఆ నాయకుడు కొన్ని దినాల తర్వాత ఆ తెగ మధ్యలోనే, ఆ జాతి మధ్యలోనే తన విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత ఇంకేముందమ్మా, మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా ఆ తెగ అంతా యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఒక్క కుటుంబం అస్సాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలోని మిజోరం, నాగాలాండ్, అస్సాం ఈ ప్రాంతాల్లోనే క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. జనాభా సంఖ్య క్రైస్తవులు చూడండి, కొన్ని దేశాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని స్టేట్స్లోని హిందూస్ ఎక్కువ ఉంటారు. అట్లాగే అస్సాము, నాగాలాండ్ ఆ ప్రాంతాల్లో, మిజోరం ఆ ప్రాంతాల్లో ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకు? ఒక్క మనిషి ఏం చేశాడంట, విశ్వాసాన్ని విడిచిపెట్టు అని అన్నప్పుడు ఏం చేశాడంటే తను తీసుకున్న తీర్మానము అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని సేవకులు పుట్టుకొని రావడానికి ఏంటంటే వారి జీవితాలు ప్రాణంగా పెట్టి ఉన్నారు. చూడండి, అదే పాటని చాలామంది పాడుకుంటారు ఇంగ్లీష్లో, మీకు తెలిసి ఉంటుంది కదా, ద వరల్డ్ బిఫోర్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. తెలుగులో కూడా చాలామంది నేను యేసుని వెంబడింతును నేడే, అమ్మ తెలుగులో తెలుసు కదమ్మా. అట్లాగా ఆ పాటని అంటే ఎక్కడ పుట్టుకొచ్చిందంట, అస్సాము ప్రాంతంలోని పుట్టుకు వచ్చింది అన్నమాట. అటువంటి జీవితాలు దేవుడు వెనుతిరగని జీవితాలు, వెనుక అడుగు వేయని విశ్వాస జీవితము, భక్తి జీవితము దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్లాగే చూడండి, చాలాసార్లు మనం ఒక తీర్మానం తీసుకుంటాం ఒకనొక సమయంలోని ప్రభువుని వెంబడిందని. ఏదో సమయంలో ఎప్పుడైతే అప్పుడు మీ జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క సమయంలోని దేవుని యందు విశ్వాసం ఉంచామో, మనసులోని విశ్వాసం ఉంచి బాహాటంగా మనం బయట చెప్పి దేవునితో దాని కొత్త విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపు చూసి నడుద్దామని దేవుని చేతులు చేయి పెట్టి కొంత దూరం వచ్చి ఉన్నాం. కొన్ని సంవత్సరాలు బాగానే జయించగలిగాం, కొన్ని సంవత్సరాలు పౌరుషంగా, రోషంగా, యథార్థంగా, నమ్మకంగా ప్రయాసపడ్డాం. కానీ కొన్ని పరిస్థితులు వచ్చేసరికి, కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి నడవలేక ఏం చేస్తే దేవుని విడిచిపెట్టేసి వెనుకడుగు వేస్తూ ఉన్నప్పుడు, వెనుక చూస్తున్నప్పుడు దేవునికి ఆయాసం. అటువంటి జీవితం దేవుడికి అలా వచ్చి వెళ్ళిపోయే జీవితాలు ప్రయోజనం అయితే లేదు. కానీ శ్రమైన, కష్టమైన, కరువైన, ఖడ్గమైన ఏమమ్మా ప్రభు వరకు, అంతవరకు నేను ఇచ్చిన దాన్ని మీరు అంతవరకు ఏంటంటే దాన్ని కాపాడుకోవాలని అంటుంటాడు. అంటే మీకు పొందిన ఈ రక్షణను భయంతో, ఎట్లా వణుకుతో, ఎందుకు వణుకు, ఎక్కడైనా కోల్పోతామేమో అని కదా, భయంతో మనం విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అట్లాగా దేవుడికి ఏంటంటే వెనుక తీయని జీవితాలు, వెనుక తీయని ఏంటంటే క్రైస్తవ జీవితాలు, అటువంటి విషయాల్లోని దేవుడు సంతోషపడ్డాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ మాట తీయండి. హెబ్రీలు రాసిన పత్రిక కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. 10వ అధ్యాయము 38వ మాట నుంచి చదువుతాను చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు ఏముండదంట, దేవునికి ఏంటంట, విశ్వాసం వల్ల నీతిమంతుడే జీవించిన వానికి ఆయనకి సంతోషం, కానీ వెనుక తీసిన ఎడల అతని యందు నా దేవుడు ఎవరిని బట్టి ఏంటంటే సంతోషపడ్డంట, వెనుక తీసే భక్తి విషయంలో వెనుకంజ వేసే కదా. ఆత్మీయ జీవితంలో లేదంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఎవరెవరు వెనుక తిరిగిపోయారమ్మా, ఎవరైనా కొన్ని పేర్లు చెప్పగలరా? ఇంకా వెనుక తీయడం అంటే ముందుకు వెళ్ళలేక వెనుక జీవితమే కావాలనుకున్నవారు ఎవరున్నారు? అందరికంటే ఎక్కువ మర్చిపోయింది ఎవరంటే ఇజ్రాయిల్ కదమ్మా. ఇజ్రాయిల్ వారి మనసులో అయితే అక్కడే ఉండిపోయి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ప్రణాళిక పనుకొని దేవుడిని ఏర్పాటు చేసి, నాయకుడిని ఏర్పాటు చేసి ముందుకు వచ్చినారు. కానీ
వారి మాట అంతా వారు బయటకు వచ్చి, చూడండి ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము ఏమంటాడంటే, దేవుడు, నేను చెప్పవసరం లేదు కానీ దేవుడే వారి కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, వారు బయలుదేరింది మొదలుకొని ఎట్లా ఉన్నారంట. 7వ అధ్యాయము 25, మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని, 7వ అధ్యాయం 25వ మాట, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని ఏం చేశారమ్మా? ఎప్పటి వరకు అంట? నేటి వరకు వెనుతీయుచు వచ్చిన వారే. ఎట్లా అంట? ఎందుకు బయటకు వచ్చారు? దేవుడు అంతగా పోషించినను ఏం చేస్తున్నాడంట? ఆకలి వేసినప్పుడు వారు సనుక్కుంటున్నారు, దేవుని దాసుల మీద తిరగబడుతున్నారు, సనుక్కుంటున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, మర్మర్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలందరూ విశ్వాసం ఉంచలేకపోతున్నారు కదా. నీళ్ళు లేనప్పుడు, దాహం వచ్చినప్పుడు, లేదంటే కష్టం కలిగిన ప్రతిసారి కూడా ఐగుప్తులో ఏమంటారు, ఒక్కోసారి ఏమంటారంటే, మాకు అక్కడ ఐగుప్తులోనే ఏంటంటే మాకు ఏంటంటే సమాధులు లేవా, అక్కడ ఇంకా ఏంటంటే ఉచితంగా మాకు అన్నీ బాగా జరుగుతున్నదే. ఈ కాని దేశానికి కొన్ని మాటలు వాటిలో ఎట్లా పలుకుతారంటే, ఈ కాని దేశానికి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశం ఎట్లాగుందంటే, పాలు తేనెలు ప్రవహించిన దేశం ఎట్లా అని అంటారంట, ఈ కాని దేశానికి నువ్వు మమ్మల్ని రప్పించి ఉన్నావు, మాకు అక్కడ సమాధులు లేవా, ఏమీ లేవు 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 అని. ఇదంటే సంఖ్యాకాండం 20లోనే ద్రాక్ష పళ్ళు లేవు, దానిమ్మ లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఏంటంటే లేవు 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 అని వారి మార్గం అంతా ఏంటంటే మోషేని విసిగించారు, దేవుని తిరుగుబాటు చేశారు, అవిశ్వాసాలు అయిపోయారు. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి వారిని ఏంటంటే దేవుడు సంతోషపరిచే వారి ఎడల దేవునికి సంతోషము లేదంట. ఎందుకంటే అందుకే అంట ఆ మొదటిగా ప్రయాణం చేసిన వారందరూ ఏమైపోయారంట? రాలిపోయారు. ఆ మొదటి తరం అంతా రాలిపోయిన తర్వాత ఆ తర్వాత తరం వారే ఏం చేశారంట? దేవుడు వాగ్దాన భూములు, అంటే దేవుడు వాగ్దానం చేసిన దానికి వారికి లక్ష్యం లేదు, అంటే విలువ తెలియదు అన్నమాట. అందుకే దేవుని కృపను కానీ, దేవుని మంచితనాన్ని కానీ, దేవుని వనరులు కానీ వారు లక్ష్యం చేయలేకపోయారు, దాన్ని చూడలేకపోయారు, వెనుదీస్తూనే ఉన్నారు. అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కి ఎప్పుడు వస్తామనంటే, ఎందుకంటే వెనుకున్న జీవితమే విడిచిపెట్టి వచ్చిన జీవితమే కదా. మనం ముందుకు వెళ్ళడానికి తీర్మానం తీసుకొని మొదలుకు వచ్చిన తర్వాత ఆ వెనుకున్న జీవితానికి ప్రాధాన్యత, ఆ వెనుకున్న వారే మనకి ముఖ్యులు అయిపోతారు. వెనుకున్న ఆ అలవాట్లు కానీ, ఆ పాపాలు కానీ, ఆ స్నేహాలు కానీ, ఆ బంధుత్వాలు కానీ, ఆ రిలేషన్షిప్స్ కానీ, అవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే అవే ప్రాముఖ్యమైనవి. పేతురు అంటూ ఉంటాడు కదా, మీరు మనుషులు ఇష్టానుసారంగా వారి ఆశలు నెరవేర్చుటకు, లేదంటే వారి ఇష్టానుసారంగా వారికి ఇష్టంగా మీరు నడిచిన ఈ దినములే చాలును, ఇంకను మీరు ఏంటంటే దేవునికి ప్రత్యేకంగా మీరు జీవించాలి, పాపం జోలికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నారంట? వీళ్ళు అటు రీతిగా లేదు, అట్లా వెనుతిరిగి ఆఖరికి ఏమైపోయారంట? ఆ అరణ్యంలో రాలిపోయి. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ దేవుడు ఏమంటాడంట, నా రాజ్యానికి పాత్రులు కారు అయ్యారా, వాగ్దాన దేశానికి రాజ్యాన్ని సంగతి మాట్లాడుకొని వారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో అది దానికి వెళ్ళారమ్మా. వెళ్ళకుండానే వాళ్ళందరూ నశించిపోయారు. అంటే మనం పడిపోకుండా చూడండి, చాలామందికి వెనక్కి వెళ్ళలేకుండా ముందుకి వెనక్కి ఎందుకు మనం వెనక్కి ఆగిపోతుంటాం, లేదంటే ఆత్మీయ జీవితంలో అంటే అయితే మనకు ఆశ ఉండదు. చాలామందికి ఆశ లేని వాడిని ఏమీ చేయలేం కదా. ఏదైనా మనం ఒకసారి దేనికన్నా ఆశ లేని మనిషి అసలు ఉండడు కదా. ఆశ కలిగి ఉండాలి కదా, ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అసలు ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వదించాడు. కాకపోతే ముందుకెళ్ళాలని ఆశ, తృష్ణ, తీర్మానం అటువంటిది లేకపోతే ఏమవుతుందంట? అసలు ముందుకి వెళ్ళాం. అట్లాగే ఎవరున్నారు? లోతు భార్య. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆవిడకి. ఏం చేశాడంట? అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాంతో చెప్పిన తర్వాత లోతు గృహానికి వచ్చాడు. అది వచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చాడు. దాని తర్వాత కనికరం పడేవారు ఇంకా తడువు చేస్తున్నప్పుడు ఏమైందంట? దేవుడు దూతలు కనికరం పడి ఇంకా తడువు చేస్తున్నారు, ఇంకా నిర్లక్ష్యం పరుస్తున్నారు, ఇంకా వారు దీన్ని నమ్మలేకపోతున్నారని చెప్పి వారి చేతులు పట్టుకొని బయటికి వారి మీద కనికరం పడి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆవిడకి ఏంటంటే ఆ లోతు భార్యకి ఏముందంట? మనసంతా పాదాలైతే బయటకు వచ్చే కానీ, శరీరం అయితే బయటకు వచ్చింది కానీ, సొదొమ
ప్రాంతం నుంచి. కానీ ఏంటంటే ఎక్కడుంది, మనసంతా తన ఇంటి మీద ఉంది, సొదొమ ప్రాంతం మీద ఉంది, ఆ భోగభాగ్యాల ఉంది, ఆ సుఖ సౌఖ్యాల మీద ఉంది, నగల మీద ఉంది, తన చీరల మీద ఉంది, తను విడిచిపెట్టిన ఆ గృహం మీద ఉంది, అన్నిటి మీద. అంటే వాటిని ప్రేమించినంతగా కనీసం దేవుణ్ణి ప్రేమించలేకపోయింది. అంటే ఇదేంటంటే ఈ సంఘర్షణ ఒక్కసారిగా జరగదు, కానీ క్రమక్రమంగా దేవుడి నుంచి దూరం అయిపోవడానికి, క్రమక్రమంగా తిరిగిపోవడానికి, వెనుకంజ వేయటానికి, భక్తి జీవితం పడిపోవడానికి ఒక సంఘర్షణే జరుగుతుంది. అది ఆత్మకు శరీరానికి జరుగుతూనే ఉంటుంది కదా. అట్లా జరిగింది. ఒకనొక సమయంలో ఎట్లా అయిందంట, తను ఇంకా ముందుకి వెళ్ళలేక అక్కడే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత తిరిగి చూసింది, అక్కడికక్కడికే ఏమైందమ్మా, ఉప్పు స్తంభంగా నిస్సారమైంది. అంటే లోక ఆశలతో నింపబడిన స్త్రీ అనమాట. అంటే ఆశ లేదు ఎవరికి, తపనంతా దేవుడికి, అబ్రహాంకి, లోతుకి కాదంతా. తెర చూసి లోతు బారికి వెళ్ళాలనే ఆశ లేదు కదా. ఈ దినాన ఆశ లేకపోతే లేదు, నేను ముందుకు వెళ్తాను. దేవునితో బలా నమ్మకమైన మంచి దాసు. అదేం చిన్న మాట కాదు. ఎంత ప్రయాసపడితే అంతమంది భక్తుల ముందా దేవుడు కిరీటం పెట్టి వెల్డన్ మై డాటర్, వెల్డన్ మై సన్ కదా. ఆ మెప్పుని, ఆ ఘనతను పొందుకోవాలంటే అది చిన్న మాట కాదు. దాని కొరకు ఎంత ప్రయాసపడాలి. అంటే క్రైస్తవ జీవితం ఆషామాషి ఏం కాదు, చాలా కఠినమైంది. అంటే ఆ రక్షణలోకి రావడం ఒక ఎత్తు, అంటే రక్షణ తర్వాత ఈ ఇరుకు మార్గంలోని ప్రయాణించడం చాలా కఠినమైంది, చాలా కష్టతరమైనది. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మార్గము జీవానికి నడిపిస్తుంది కదా. అవునమ్మా, విశాలమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలోని. అవన్నీ విడిచిపెట్టేసి మనం ఎటొచ్చావంట, ఈ ఇరుకైన మార్గం కష్టంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. అది పూలపానం కాదు. అనుదినము నీ సిలువను నువ్వు ఎత్తుకొని నీవు నడవాలన్నాడు దేవుడు. అప్పుడే నువ్వు నాకు పాత్రుడు కదా. అనుదినము ఎవడైతే తన సిలువను ఎత్తుకొని అనుదినము నడిస్తేనే నీవు నాకు పాత్రుడు అవుతావు. కానీ అట్లా కాదు. ఆత్మీయ జీవితము చాలా కష్టమైంది, చాలా పథ్యంగా. చూడండి, అప్పుడే డెలివరీ అయిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి నడవకుండా, నీళ్లు తగలకుండా, ఏమీ తినకుండా అట్లా తల్లిలు ఎలా చూస్తారమ్మా, అట్లాగా జాగ్రత్తగా అనుదినము దేవుడి మీద ఆధారపడుతూ అలా నడితే. అదే ఏదో ఆషామాషిగా ఏదో పూలపానుపు కదా అందరూ అనుకున్నప్పుడు వస్తున్నాను, వెళ్తున్నాను, వింటున్నాను అయిపోతుంది అంటే కాదు. దేవుని వాక్యం విన్నావా, వినేటట్టు మన జీవితాలు సరి చేసుకున్నావా. కష్టం ఇది. మనం ఆత్మీయ జీవితము మనం ఒంటరిగా మనం ప్రయాణం చేసేది, మనం నడిచేది కాదు. కానీ దేవుని ముందుగా పెట్టుకొని విశ్వాస జీవితంలో పడిపోకుండా ఏంటంట, వెనుకున్న వాటిని అన్నీ మర్చి, వెనుక ఏదైతే లాగుతున్నాయో, వెనుక ఏదైతే మనం ముందుకు వెళ్లకుండా వెళ్తున్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టేవన్నీ చాలా సులువుగా చిక్కులు పెట్టేవి బోల్డ్ ఉంటాయి. స్త్రీలమైన మనకి చాలా ఉంటూనే ఉంటాయి, చాలా పిచ్చులు ఉంటూనే ఉంటాయి మనల్ని బంధించేవి. చాలామందికి ఏంటమ్మా ఆ సీరియల్స్ పిచ్చి చాలా. మా పక్కింట్లోని బిల్డింగ్లోని ఎట్లా ఉంటుందంటే, ఆవిడ మార్నింగ్ లేస్తుంది. ఒకసారి చెప్పినట్టున్నాను కూడా, ఎంత కంటిన్యూస్గా ప్రతి సీరియల్లో చూస్తారని అనిపించింది నాకైతే. ఒకటి తర్వాత ఒకటి ఆ సీరియల్ రన్ అవుతూనే ఉంటుంది, పెద్ద సౌండ్ వస్తూనే ఉంటుంది. కానీ ఆవిడ ఎదురుగుండా కూర్చొని, అంటే ఆవిడ ఇల్లంతా పని చేసుకుంటూనే ఉంటుంది, వంటగదిలో ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ మాట వినబడాలి, ఆ సీరియల్ వినబడాలి. ఏ క్యారెక్టర్ ఆవిడకి తెలిసిపోద్ది అనమాట. ఆ స్వరం తెలిసిపోద్ది, ఏ క్యారెక్టర్ అవుతుందని మాట్లాడినా తెలుస్తుంది, అదంతా వినబడుతుంది. అంటే సీరియల్ దొరికిన సమయం అంతా ఎట్లా ఉంటుందంట, వ్యర్థంగా గడిపేసి అట్లా సీరియళ్ళు, సినిమాలు అట్లన్నిటినీ సమయం అంతా దేవుని సన్నిధికి రాకుండా అట్లే గడిపేసేవారు చాలామంది ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేవారు చాలామంది ఉంటారు. వాడితో సహవాసం చేసినప్పుడు ఏం కోల్పోతాం, మొదటగా వారికి జీవితం విలువ తెలియదు, సమయం విలువ తెలియదు కదా. అటువంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు లేనిపోని లోకపులో మాటలన్నీ వారి దగ్గర ఉంటాయి. మొదటిగా ఆత్మీయత కోల్పోతాం, పరిశుద్ధత కోల్పోతాం, అనవసరంగా సాక్ష్యాన్ని కోల్పోతాం. ఆ మాటలన్నీ మాట్లాడిన బట్టి ఏంటంటే మొత్తానికి దేవుడి నుంచి దూరం అయిపోతాం. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఇంకా చాలామంది అంటే బట్టలు పిచ్చి కదా. మనకి పెద్దగా బంగారాల కన్నా ఏంటంటే బట్టలు చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు
బయటికి వెళ్ళవసరం లేదు కొనుక్కోవడం. అన్ని షాపింగ్ మాల్సే కదమ్మా, షాపింగ్ యాప్స్ వాటిల్లోని ఏదన్నా మన ఇంటి ముంగిటికి వచ్చేసి వాలిపోతుంది కదా. ఒక చీర చూస్తున్నప్పుడు లేదంటే ఒక నగ చూసినప్పుడు ఎక్కడ కొన్నాం, ఎంత అయింది, ఎంత తరుగు, ఎంతకు వచ్చింది. అట్లాగే ఏ నగ చూసినా చాలామందికి నగల పిచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు, బంధువులు పిచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే గట్టిగా పట్టుకొని మనని ప్రభుకి ముందుకు వెళ్ళనీయకుండా ఉంటా. బంధువుల కొరకు ఎన్ని కోల్పోయామో, బంధువుల నిమిత్తము ప్రభుని ఎప్పుడు పక్కన పెట్టామో ఆలోచన చేయండి. మన మటుకు మనమే వాళ్ళ ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. పిలిచిన దానికి వాళ్ళు మన క్రైస్తవులు కాకపోయినప్పటికీ ఫంక్షన్కి వెళ్ళిపోవాలి, ఇల్లంతా వెళ్ళిపోవాలి కదా. ఎక్కడేది జరిగినా వెళ్ళిపోవాలి. ఏ మీటింగ్ ఉన్నా, రోజు ఆదివారం అయినా పర్వాలేదు, ముందు అక్కడికి వెళ్ళి అటెండ్ అయిపోయి అటెండెన్స్ ఏం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే పనిపిచ్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఒకసారి మా ఎదురింటి ఆవిడకి బాగలేదని విజిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆవిడ ఒక మంచం మీద ఉన్నారు, బాగలేదు, ఆవిడ బెడ్ రిడెన్ పేషెంట్, ఏదో ఒక గైనిక్ ప్రాబ్లం అయ్యి వెళ్తున్నప్పుడు ఆవిడ నేను చెప్పిన మాటలు దేవుని మాటలు వినడానికన్నా ఒకటి అంటుంది, అది కాదండి రాణిగారు, ఏంటంటే ఆ మూల ఎక్కడో ఒక ధూళి కనబడుతుందంట. నాకు చెప్తుంటే చాలా సీరియస్గా చెప్తుంది ఆవిడ. ధూళి టీవీ వెనకాలో ఎక్కడో కుర్చీ వెనకాలో ఆ ధూళి అసలు బాగోలేక మంచం మీద వారం రోజుల నుంచి కట్టి పడేసినట్టుందండి. నిజంగా చెప్తున్నాను ఈ మాట, నేను కట్టి పడేసినట్టుంది. అసలు రోజు ప్రతిదీ దులుపుకుంటుంది, ప్రతి వస్తువు దులుపుకుంటారంట. అది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే 24 గంటలు ఆ స్త్రీలకి ఇస్తే ఇంకా పని ఉంటానే ఉంటుంది, ఇంకా వెతుకుతూనే ఉంటారు, ఇంకా శుభ్రపరుచుకుంటూ ఉంటారు, ఇంకా ఉతుక్కుంటూనే ఉంటారు, ఇంకా కడుక్కుంటూనే ఉంటారు. మరి అంత సమయము నువ్వు కడుక్కోవడానికి, ఉతుక్కోవడానికి, నీ పిల్లలు చూసుకోవడానికి మరి సమయం ఎప్పుడు దేవుడికి ఇస్తా? అంతే కదా అనిపించింది. అంటే లోకంలో ఉన్న స్త్రీలు పిచ్చంతా అది. మరి నీవు నేను కూడా అట్లాగా ఉంటే మరి సమయం అంతా ఎప్పుడు పక్కన పెడతాం? దేవునితో ఒంటరితనంగా గడపడానికి, దేవునితో సావాసం చేయడానికి ఎప్పుడు పడిపోతామో? సావాసం లేనప్పుడు దేవునితోని వ్యక్తిగతమైన సావాసం లేనప్పుడు ఏమవుతుందని ఆత్మీయ స్థితిలో దిగజారిపోతాం, పతనం అయిపోతాం, వెనుతీస్తాం, భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చూసుకున్న సొలొమోను కానీ లేదంటే అన్యులతోని సంసోను కానీ వీళ్ళు ఏం చేశారంటే సౌలు కానీ అన్యుల మాటలను తీసుకున్నారు, అన్యుల మాటలు లక్ష్య పెట్టారు, వారి ఆలోచన తీసుకున్నారు, అన్యులతో సావాసం సొలొమోను తల్లి ఏం చెప్పింది? చూడండి ఎంత చక్కగా తల్లి చెప్తే దానికి అంత విరుద్ధంగా ఏం చేశాడంట. సామెతల గ్రంథము 31లో చూడు, నా కుమారుడా నేనేమందు 31:2, నా కుమారుడా నేనేమందును నా మొక్కులు మొక్కి కన్న కుమారుడా నేనేమందును నీ బలమును ఎవరికి ఇవ్వద్దన్నామా? స్త్రీలకేమో. రాజులు నశింపచేయు స్త్రీలలో సహవాసము ఏం చెప్పిందంటే తల్లి ఎంత చక్కగా ఉపదేశం చేసింది సమూయేలుకి. నీ బలం ఎవరికి కంట తీరా చూసి ఒక్క స్త్రీ కాదు, 2 స్త్రీలు కాదు, మొత్తం 1000 మంది ఏంటంటే సొలొమోన్ని ఎవరు బీటౌట్ చేయలేకపోయారంటే. వీళ్ళు అరబ్స్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంట, బోల్డ్ మంది ఎక్కువ ఏంటంటే వివాహాలు చేసుకుంటూ ఉంటారు. సొలొమోన్ని బీటౌట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరంట. అంతమంది స్త్రీలను, అదో పెద్ద రికార్డ్ అంట, అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని ఆఖరిగా ఒక మాట ఏముంటుందంటే, ఈ స్త్రీలందరూ ఈ భార్యలందరూ ఏం చేశారు అంటే పోనీ ఏమైనా మేలు చేశారా ఆయన జీవితానికి? అత్యంత జ్ఞానం కలిగిన వాడు ఏం చేశాడంటే దేవుడి నుంచి ఏ జ్ఞానం అయితే దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ దేవుడి నుంచి మనసును త్రిప్పివేశారంట. దేవుడి దగ్గర నుంచి ఏంటంటే త్రిప్పివేశారంట. అంటే ఎట్లా పడిపోయాడంట? సహవాసం అన్యులతో చేస్తున్నప్పుడు కూలిపోయాడంట. మరి బలవంతుడైన సంసోను, అందుకే అయ్యో బలాఢ్యులు కూలిపోయిరి, అయ్యయ్యో వారు నశించిపోయిరి. ఎట్లా ఉంది ఏ మాటలు? అందుకే ఈ భక్తుల జీవితాల్లోని ఎందుకు బలాఢ్యులు కూలిపోయారు, జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు కూలిపోయాడంటే అన్యులతో సహవాసం చేయరు. కొంచెం కరుందిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ మాటలే ఉంటుందంటే, నీకు అన్యులతో జోడెందుకు, అవిశ్వాసికి విశ్వాసతో ఎందుకు, ఇంకేంటంటే చీకటికి వెలుగుకి చీకటితో సంబంధం ఏది, పొత్తేది, నేను దేవుడిగా మిమ్మల్ని ఎంచుకున్నాను, నేను మీ తండ్రిని, మీరు నా జనముగా ఉన్నట్లయితే మీరు బయలు వెళ్ళి ఎట్లా ఉండాలంట, మీరు ప్రత్యేకంగా వారి ఎడల నుంచి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు. అంటే ఈ రాజులందరూ ఏం చేశారంటే, సంసోను అంత బలాఢ్యుడు ఏం చేశాడో ఒక్క పచ్చి గాడిద ఎముతో 1000 మంది ఫిలిస్తీన్లు హతం చేశాడు. ఫిలిస్తీన్ గుండెలో ఏంటంటే
భయాన్ని కలగజేసిన వాడు ఎంతమంది స్త్రీలమ్మా, తిమ్నాతులో ఉన్న ఫిలిస్తీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత గాజాకు వస్తాడు, అక్కడ ఒక కుమార్తెని. వీళ్ళందరూ అన్ని స్త్రీలే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దలీలాని వివాహం చేసుకునేవి. ఈ స్త్రీలందరూ ఏం చేశారు? సంసోన్ జీవితాన్ని నాశనం చేశారు. అంతటి బలాఢ్యుడు, అంతటి ప్రణాళిక కలిగి తల్లిదండ్రులకి వాగ్దానం చేయబడి నాజీరు చేయబడి పుట్టినవాడు ఏమైందంట? నాశనము అయిపోయి ఉన్నాడు. అందుకే ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీవు సర్వశక్తి, యోబు గ్రంథంలో ఏముంటుందంటే, సర్వశక్తితో నీవు సహవాసం చేసిన ఎడ్ల అది నీకు సమాధానము, నీకు మేలై ఉన్నది అని ఉందంటే. ఏంటంటే సర్వశక్తితో నీవు ఏంటంటే సహవాసం చేసిన ఎడ్ల అది నీకు మేలును. చూడండి, అట్లాగే సంఖ్యాకాండంలోని 11వ అధ్యాయము 4వ మాటలు ఎవరైనా చదివితే, వారి మధ్యనున్న, ఎవరైనా చదువుతారమ్మా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ మాట. చాలమ్మా. ఏమ్మా, వారికి అప్పటి వరకు ఏంటంటే కీరకాయలు లేవని, దోరసకాయలు లేవని, మాంసం తినలేదని వారికి ఆశ కలగలేదు. కానీ ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంట? ఈ మిశ్రిత జనాంగం వారు, ఐగుప్తీయులు కాదు, పూర్తిగా ఏంటంటే ఇజ్రాయిలు కాదు, వారు ఏంటంటే అధికముగా ఏంటంటే మాంసాపేక్షను అధికముగా కనపరచగా వారు చెప్తున్నారు. వారు అధికముగా కనపరుస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంట? వీరు సనగడం మొదలుపెట్టారు కదా. అప్పుడు వీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు, సనిగారు, దేవునికి ఏంటంటే తిరుగుబాటు చేసిన వారు. అట్లాగే యెహోషువ గ్రంథము చూడండి 23వ అధ్యాయం. అంటే అన్యులతో సహవాసం చేసినప్పుడు, అన్యులతో తిరిగినప్పుడు, అంటే మీరు అనొచ్చు, అంటే మేము అన్యులతో తిరిగిదా లోకంలో ఉన్నాం, ఖచ్చితంగా మనం అన్యులతోనే కలిసి ఉండాలి, అన్యులతో మాట్లాడాలి, మన పక్కింటి వారు ఉన్నారు, వారికి సువార్తను ప్రకటించవలసి ఉంది, వారితో ప్రయాణాలు చేయవలసి ఉంది, మన బంధువులు కూడా చాలామంది ఇస్తున్నారు. కానీ ఎట్లా ఉండాలంటే మన ప్రభావం వారి మీద పడేటట్టు ఉండాలి, కానీ వారి ప్రభావం మన మీద పడేటట్టు మనం జాగ్రత్త పడాలి. అత్యంత జాగ్రత్త కలిగి మనము జీవించాలి, మెలకువ కలిగి జాగ్రత్త పడుతూ జీవించాలి. 23:4 యెహోషువ గ్రంథము 23:4. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసం చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? హత్తుకొని ఉండవలను కదా. ఈ మిగిలిన జనాంగాల్ని అందరూ ఏంటంటే మీరు సహవాసం చేయకూడదు, మీ దేవతల్ని మీరు ఎందుకు చేయకూడదు అని దేవుడు మరలా చెప్తున్నాడంటే, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయంలో వారితో సహవాసం చేస్తే ఏం చేస్తారంట? పదే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, 2 సార్లు చెప్పించాడు. కీర్తనల గ్రంథం 106:35 తీయండమ్మా. ఎవరైనా తీస్తే చదవండి, గట్టిగా చదవరా, చెప్పండి అమ్మా. ఏం చేశారమ్మా? అన్యులతో సహవాసం చేసి అన్యులతో సహవాసం చేసి అందుకు ఏం చేస్తామంట? మనం వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వారి దేవతల్ని అవి మన ప్రభావం కన్నా వారి ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఏంటంట అటు వెళ్ళడం మనకి క్షేమకరం కాదు. దేవునితో సహవాసం చేయడం అంటే చూడండి, దేమా కొరకు మనం చూసుకుందాం ఒక మాట. తిమోతి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు. కొంచెం కిందటి వారం అంతా చాలా చేతులన్నీ ఖాళీగా ఉన్నట్టున్నాయి. ఈసారి ఏమనుకోకుండా తిప్పుదాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ మాట. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలా విషాదకరమైన మాట. ఎందుకంటే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళానంట? తెస్సలోని. ఫిలిప్పు రాసిన పత్రికలోని 23వ మాట చదవండి. 23 ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో.
ఫిలోమోన్ పత్రిక. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జతపాని వారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా ఏం చెప్తున్నారమ్మా? వందనములు చెప్పుచున్నారు. ఎవరంట ఈ దేమా కొరకు మాట్లాడుతూ ఫిలోమోన్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని పరిచయం చేస్తున్నాడంటే, దేమా తన జతపని వాడు అని చెప్తారు. చూడండి, కొలస్సీలు రాసిన పత్రికలో కూడా ఏం చెప్తున్నాడంటే, లూకా ఆయన కూడా ఆఖరిలో ఆ పత్రికల్లో దేమా కొరకు మాట్లాడుతూ ఏంటంటే, లూకాను దేమాను ఏంటంటే నమ్మకమైన వాడు మీకు వందనములు తెలియజేస్తున్నారు. వీటిని పత్రికలు మనం అంటున్నాం, కానీ వీటిని ఏంటంటే ఉత్తరాలు. ఆ సమయంలో వాటిని లెటర్స్ అంటూ ఉంటారు. అంటే కొన్ని సంఘాలని, కొన్ని భక్తుల్ని ఉద్దేశించి ఏం చేశారంటే పౌలు గారు ఉత్తరాలు రాసినప్పుడు వాళ్ళకి అంటే తనతో ఉన్నవారు ఏంటంటే ఉత్తరాలు రాసినప్పుడు అమ్మని నాన్నకి మా వందనాలు, చెల్లిని అడిగినట్టు చెప్పు, నా ముద్దులు అంటూ ఉంటాము, లెటర్ రైటింగ్లో రాస్తూ ఉంటాం కదమ్మా. అట్లా చెప్తూ ఎట్లా చెప్తున్నారంటే దేమా కొరకు మొదట పరిచయం చేస్తున్నప్పుడు దేమా నిజమే మంచి తీర్మానం చేసుకున్నాడు. పౌలు ఉన్నప్పుడు దేవుణ్ణి అంగీకరించాడు. పౌలుతో పాటు ఏంటంటే ఆదిమ సంఘం కట్టబడుతున్నప్పుడు అనేకమైన ప్రాంతాలు పౌలు మామూలు వ్యక్తి అయితే కాదు, కానీ సిలువలో కొదువైనవి ఏంటంటే ఆ క్రీస్తుకు కొదువైన పాటలను నా శరీరం అందరూ నేను అనుభవిస్తున్నాను, లేదంటే ఆయన ముద్రలు నేను భరిస్తూ ఉన్నాను. అంటే విశేషమైన దర్శనములు కలిగిన వాడు, లేదంటే 14 పత్రికలు రాసిన వాడు. అటువంటి వానితోని ఏం చేశాడంట దేమ జతపని వాడిని ఎప్పుడు అంటారంటే సమానంగా ఏంటంట సమానంగా నాతో పాటు వచ్చి పౌలు గారితో పాటు వచ్చి పౌలు గారితో ప్రయాసపడుతూ పౌలు గారు ఉన్న చోటకు వెళ్తూ పౌలు గారు పడుకున్న చోట పడుకుంటూ అక్కడ కార్యాలు చూస్తూ పౌలు గారు చేసిన అద్భుతాలు చూస్తూ సువార్తను ప్రకటించుచు ప్రతి కష్టంలోని, ప్రతి నిందలోని, ప్రతి అవమానంలోని పౌలుతో పాటు జతపని అంటే సమానమైన కష్టాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తున్న వాడిని ఏమంటారంట జతపని. అంటే మామూలుడేం కాదు దేమా, పనికిమాలిన వాడేం కాదు, అనవసరమైన వాడు, నిష్ప్రయోజనమైన వాడైతే కాదు. కానీ అటువంటి మనిషి ఏంటంటే ఆయనతో పాటు ఉన్నాడు. మొదటిసారి ఈ పత్రికలు ఎప్పుడు పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు రాసినప్పుడు, ఆ తర్వాత ఆయన ఉన్నప్పుడు అంటే ఆ టైంలో ఎట్లా ఉందంట కొంచెం వెసులుబాటు ఉండేది. బయట నుంచి ఎవరైనా రావచ్చు పౌలు గారిని, హౌస్ అరెస్ట్లా ఉంటారు కదా. మొదటిసారి ఏంటంటే నిర్బంధంలో చెరసాల్లో నుంచి హౌస్ అరెస్ట్ అంటే ఎవరైనా వచ్చి పౌలు గారితో మాట్లాడచ్చు, వెళ్ళొచ్చు, అట్లా హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు. కానీ ఇట్లా రెండోసారి ఈ తిమోతికి రాసిన రెండో పత్రిక ఎప్పుడు రాశాడంట, ఇంకా నీరో ద్వారా క్షరక్షేదనం చేయించబడ్డానికి, లేదంటే ఆ జడ్జిమెంట్ వచ్చేసింది, ఇంకా పౌలు గారు చనిపోవలసిన కాలం వచ్చేసరికి ఎట్లా ఆ సమయంలోని అప్పుడు ఏం చెప్తున్నాడంట, ఇంకా చెరసాల్లో ఉన్నారు, ఇంకా నీరో ఏంటంటే శిక్ష విధించిన తర్వాత ఆయన చనిపోబోతున్నప్పుడు ఏం రాస్తున్నారంటే తిమోతికి రాస్తూ ఇంకా ఏదో ప్రయాసపడాలని కదా. ఆఖరి నిమిషాల్లోని చనిపోతున్న వారిని, లేదంటే మరణ పడక మీద ఉన్నవారిని మనసు ఎట్లాగా ఉంటుందమ్మా, వాళ్ళు ఇల్లు చక్క పెట్టుకోవాలి, వీలునామా రాయాలి, వీళ్ళకి పిల్లాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి. కానీ పౌలు ఏం చెప్తున్నారు కిందన, ఇంకా మనం చదివినట్టే నాకు పుస్తకాలు తీసుకురా, నాకు చలికోటుని తీసుకురా, ఇక్కడ చాలా ఉంటూ ఉంటాడు. ఇంకా ఏంటంటే మార్కుని నాకు తీసుకురా, నాకు ప్రయోజనం అంటే అత్యంత అవసరమైన సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో ఇంకేంటంటే దేమ ఏమని ఆలోచించుకొని ఉండుంటాడంట, లోకమును ఏంటంటే ఇహలోకమును స్నేహించి. ఎవరిని స్నేహించాడంట? లోకాన్ని స్నేహించాడు. అంటే కష్టం వచ్చినప్పుడు, అంతా బాగున్నప్పుడు, మిరాకిల్స్ జరుగుతున్నప్పుడు, 3 ఖండాల్లో పౌలు గారు సంఘాలు స్థాపించినప్పుడు, దేవుని అద్భుతాలు చూస్తున్నప్పుడు, అందరూ సంతోషిస్తున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు పౌలు గారు వెంటనే ఉన్నాడు. దేమ అందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఖచ్చితంగా సంఘాలకి రాస్తున్నప్పుడు అంటే జతపని వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే డెఫినెట్లీ ఆయనకు ఒక సాక్ష్యం ఉంది. ఆయన ఒక పరిచారకుడిగా, ఒక నమ్మకస్తుడిగా, ఆయనతో పాటు ప్రయాసపడిన వాడికి ఒక పేరుంది. కానీ ఎప్పుడైతే శ్రమలు విస్తరించి ఉన్నాయో, అవును నేను ఇంకను పౌలు గారితో ఉన్నట్లయితే ఏంటంటే రోమా ప్రభుత్వానికి నేను కనపరుచుకున్నట్లయితే వారు ఏంటంటే అప్పుడు కష్టమే, ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏమైందంట, ఈ శ్రమలు అనుభవించిన దానికన్నా శిక్ష ఏమన్నా జరగచ్చు. పౌలు గారితో ఉంటే ఆయన సహోదరుల్ని, లేదంటే జతపని వారు మనం తెలిస్తే ఈ సామ్రాజ్యము, ఈ నీరో ఏంటంటే ఆ కైసర్ కానీ ఎవరన్నా ఏదన్నా చెయ్యొచ్చు అని చెప్పి ఏంటంటే అంతవరకు నడిచి ఉన్నాడు. ఎట్లాగుందమ్మా అసలు చెప్తే నమ్మదు. అంతటి భక్తుడు ఏం చేశాడు, మామూలుడు కాదు కదా పౌలు గారు.
అట్లాంటి భక్తుడు దగ్గర నుంచి అంటే దేవుని కన్నా సేవకుడు దేవుణ్ణే ప్రేమించమని దేవుని సేవకుడిని ఏం ప్రేమిస్తాడు కదా. అటువంటిదంతా చూసినప్పటికీ అంత కోత విస్తారంగా ఉన్నప్పుడు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతుందంట కదా. లోకంలో ఉన్నదాన్ని ఏమని ప్రేమించగడు కదా. అట్లా ప్రేమించినట్లు అంటే వానిలో ఏం లేదంట, తండ్రి ప్రేమ వానిలో లేదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని ఉంటుంది కదా. మీరు ఎరుగురా ఏంటంటే లోకంతో స్నేహము, దేవునితో వైరము అని ఉంటుంది కదా. ఏం చేశాడంటే దేమ ఆ తర్వాత మారు మనసు పడినట్టు కానీ పశ్చాత్తాపడినట్టు గట్టి వచ్చి మార్క్ అట్లాగా వెళ్ళిపోతాడు తర్కించి. అట్లా వెళ్ళిపోయిన తర్వాత మార్కు కూడా జత పనివాడే కదా. మొదటి ప్రయాణంలో అవుతున్నప్పుడు మార్కు, రెండో ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మార్కు కొంచెం తర్కించి వెళ్ళిపోతున్న తర్వాత అంటే మళ్ళా సరి చేసుకుంటాడు, వస్తాడు. కానీ దేమా దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్స్ అంత జత పనివాడు అని పరిచయం చేసిన వ్యక్తికి ఏమైందంట, దెర్ ఇస్ నథింగ్ రిటర్న్ లేటర్. అంటే చాలాసార్లు ఎప్పుడు వెనుతిరిగిపోతామంటే మనము దేవుని కొరకు ప్రయాసపడాల్సిన వచ్చినప్పుడు, కష్టము మన పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రభుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎట్లాగుంది మన సాక్ష్యం? ఎన్నాళ్ళుగా ప్రభు కొరకు ఎంత ప్రయాసం, వెల చెల్లించకుండా ప్రయాసపడకుండా ప్రభు కొరకు జీవించడం అంటే అందరం జీవించేస్తాం, కానీ ప్రభు నిమిత్తం విశ్వాసం ఉంచడం కాదు. కానీ ఏంటంటే మీకు ఆయన నిమిత్తము శ్రమలు అనుభవించడం కూడా మీకు అనుగ్రహించబడింది. అంటే విశ్వాసం ఉంచడమే కాదు, కానీ ప్రభు కొరకు శ్రమలు అనుభవించాల్సి మనకి అనుగ్రహింపబడింది. సద్భక్తితో జీవించే వారికి ఏమంట శ్రమలు కలుగుతాయి. ఇది నాన్న ఎందుకు లోతైన జీవితము, వేరుపారిన జీవితం ప్రభువులో లేకపోయినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, ఎందుకంటే విత్తనము లోతుగా లేదు, ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది అంటే శ్రమలు వచ్చినప్పుడు, ఐహిక విచారాలు వచ్చినప్పుడు. మనకు ఏంటంటే విగ్రహాలు అయితే మనకైతే హృదయాల్లో ఉండవు, కానీ మనుషుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. తల్లినైనను, తండ్రినైనను, చెల్లెళ్ళైనను, అక్కలైనను, కుమార్తెలైనను దేవుని కంటగా ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడు ఇంకో మాట అంటాడు, నాకు పాత్రుడే కాదు, ఇఫ్ యు ఆర్ లవ్వింగ్ మోర్ కదా. చాలామందికి భర్తలు ఏంటంటే విగ్రహాలు అయిపోతుంటారు, బిడ్డలు విగ్రహాలు అయిపోతూ ఉంటారు, ఎందుకంటే లేక పుట్టాడు. నో కదా, అట్లా చేయకండి. తర్వాత మనవళ్ళు మనవరాళ్ళు కదా, అమ్మ తండ్రి లడ్డు అట్లాగా వారి సేవల్లో ఉండిపోకండి. నిజమే బాధ్యతలు ఉంటాయి, చెయ్యండి, కానీ అంతకన్నా ఎప్పుడన్నా ఒక 5,000 జాబు 10,000 జాబ్ వచ్చినప్పుడు ఏది ఎందుకుంటారు? 10,000 జాబే ఎందుకుంటాం, ఎందుకంటే దానికి ఏంటంటే మోర్ బెనిఫిట్స్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ లోకము మన జీవితము అశాశ్వతం, చాలా చిన్నది జీవితం కదా, మహా అయితే 70-80 సంవత్సరాలు అల్పకాలపు జీవితము. ఈ జీవితము మనం ప్రయాసపడినట్లయితే మన ఆశలతోని మనం జీవించలేక పడుతూ లేస్తున్న ఆత్మీయ జీవితం, వెనుతిరిగిపోయే జీవితం ఉంటే దేవుడు ఏమంటున్నాడంట, నా పాత్రుడు కానే కాదంట. చూడండి పౌలు అంటూ ఉంటాడు కదా, నేను ఏదో గెలిచానని, నేను ఇదివరకు ఏదో గెలిచాదని నేను అనుకోవట్లేదు, కానీ నేను ఏదో సాధించానని నేను అనుకోవట్లేదు, కానీ వెనుకున్న వాటిని అన్నీ మర్చి వెనక ఏం జరిగాయో, నీకు పాతలో నువ్వు చాలా జయాలు వచ్చు, ఆత్మీయ స్థితిలో నువ్వు చాలా సేవ చేయి ఉండొచ్చు, చాలా జయాలు వచ్చి ఉండొచ్చు, లేదంటే నిందలు వచ్చి ఉండొచ్చు, కష్టం వచ్చొచ్చు, అవమానాలు వచ్చి ఉంటే అవన్నీ వెనక్కి లాగుతున్నాయి. వాటిని బట్టి అవి అధిగమించి ముందుకు వెళ్ళడానికి నీకు అడ్డుగా ఆటంకంగా నీకు ఉన్నట్లయితే ఏమంటున్నాడంటే పౌలు, వెనుకున్న వాటిని అన్నీ ముందు వదిలిపెట్టి నేను ముందుకే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి కలిగి మనం పరిగెడుతున్నామా? ఈ సంవత్సరము 2026 అయ్యేలోపు అవ్వక ముందే ఏమవుతామంట, అవును ప్రభువా, నేను ఏదైతే గురి కలిగి ఉన్నానో, ఏదైతే వాగ్దానం చేశానో, ఏదైతే నువ్వు నాకు అప్పచెప్పావో, ఏదైతే నీకు అన్నాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానని అన్నాను, ఇన్ని ఆత్మలు నేను సంపాదిస్తాను అనుకున్నాను, కానీ నేను చేయలేకపోయానని దేవునితో మళ్ళా మనం దేవునికి ఏమాత్రం ఏం సారీ చెప్తే ఏం విలువ ఉంటుందమ్మా కదా. మా పని మనిషి అడుగుతుంది, అమ్మ జీతం పెంచాలి, కిందటి సంవత్సరం పెంచాలి, ఈ సంవత్సరం పెంచాలి కదా, రేట్లన్నీ ఎక్కువైపోయి, లేదంటే పిల్లలందరూ యవనస్తులు హైక్ కావాలనుకుంటారు, శాలరీలో హైక్ కావాలి, జీతాలు కావాలి, మార్కులు పిల్లలు పెరగాలి, కెరియర్స్ బాగుంటాలి, అన్నిట్లో ఎదుగుదల కావాలి, అన్నిట్లో అభివృద్ధి కావాలి. ఏటొద్దంట ఆత్మీయ జీవితంలోనే ఏటి ఆశపడమంట, ఇంకొంచెం
ప్రేమలో నేను ఎదిగానా, నిన్నటి దినానికన్నా ఈ దినాన్ని ఎదిగానా, అప్పుడు కిందటి సంవత్సరం కన్నా ఈ దినాన్ని ఎదిగానా, ప్రార్థన జీవితంలో ఎదిగానా, ఏనాడైనా ప్రార్థన ఎక్కువసేపు చేసి నా గొంతుకు పోయింది లేదంటే మోకాలు నొప్పి పెట్టేసి అనుభవంలోకి వెళ్ళామా, చెల్లించగలుగుతున్నావా దేవుని కొరకు, అట్లా ఉన్నాయా? అన్ని అధ్యాయాలు చదువుతాం అనుకున్నాను, క్యాలెండర్లోనే వాక్యాలు చదువుకొని వెళ్ళిపోతున్నాను అని. అట్లా ఉందా మన జీవితం? ఇన్ని అధ్యాయాలు నేను కంప్లీట్ చేయాలి, ఇంత సమయంలో నేను కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ఇన్ని ఆత్మలు నేను పెట్టుకున్నాను, వారి కొరకు నిత్యము కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తాను. ఇంతమందికి సువార్త చెప్దాం అనుకున్నాను, ఇంతమంది ప్రభు కొరకు గెలుగుదాం అనుకున్నాను, ఇంతమందికి నేను సాక్షిగా ఉందామని అనుకున్నాను. కానీ వాళ్ళందరూ లేదంట. అపోస్తుల్లోనే ఒక పాట విన్నప్పుడు ఎట్లా ఉందంట, ప్రాణాలు బలి ఇచ్చిరి. ఇంకా నాకు పాట గుర్తులేదు, కానీ ఒక పాట చదివినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఆ పాట చదివినప్పుడు ఎట్లా ఉందంటే, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెర అయినను చింతేమీ లేకుండిరి అంట. ఎట్లా ఉంది తెలుసమ్మా? అప్పుడు అపోస్తులు ఎట్లా చేశారంట, ఎవరి కొరకు జీవించారంటే వెల చెల్లించారు. ప్రభువు వారి కొరకు ప్రాణం పెట్టినందుకు ఏం చేశారంటే ప్రాణాలు బలి ఇచ్చారంటే, ఉన్న పాటనే వారి విశ్వాసాన్ని వదిలిపెట్టాలంటే. ఏప్రిల్ రాసిన పత్రిక ఎవరి కొరకు అంటే విశ్వాసం కొరకు. వారు తరుపుతున్నప్పుడు, హింస వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, ఓచకోతకు వస్తున్నందుకు వాళ్ళందరూ బిడ్డలతో సహా కుటుంబాలతోని, వారికి ఉన్న ఆస్తులు పాస్తులు గృహాలు కట్టుకున్న బట్టలతోని పరిగెట్టి పారిపోయిన వారిని పేతురు ఏం చేస్తాం, బలపరుస్తూ ఉంటాడు. మీరు ఏంటంటే అటువంటి శ్రమలు వస్తున్నప్పుడు మీరు మీ విశ్వాసము సువర్ణం వల్లే పరీక్షించబడుతుంది, మీరు నిలబడాలని చెప్తున్నాడు. ఎవరి కొరకంటే మనకు సుఖంగా ఏసీల్లో కూర్చొని, కుర్చీల్లో కూర్చొని, ఇంట్లో సౌఖ్యాలు అనుభవిస్తూ, బిడ్డలతో మాట్లాడుకుంటూ వెళ్ళి వచ్చి అటువంటి క్రైస్తవులతో కాదు, కానీ ప్రభు కొరకు హింసలు పొందుతున్నారు, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరంట. సింహాలకు ఎప్పుడన్నా వీడియోలు చాలా చూసేస్తూ ఉంటాం కదా, ఎట్లా ఉంటాయి వీడియోలు? పెద్ద మైదానం ఉంటుందంట, వారికి ఆహారం పెట్టకుండా వారిని అందరు చూస్తూ ఉంటారు, వీళ్ళందరూ అదొక ఆట వాళ్ళకి. అట్లా కూర్చి వారిని ఏంటంటే క్రైస్తవులందరినీ వారికి ఎరగా ఆహారంగా వేసినప్పుడు వారి ప్రాణాల కొరకు ఏంటంటే ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ ఏం చేశారంట, వారు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అను, మేము వెనుతిరుగము వెనుకాడము, కానీ మా ప్రాణాలైతే కోల్పోతాం, కానీ ప్రభు కొరకు ముందుకే సాగుతాము. ఏదైనప్పటికీ అవమానాన్ని నిర్లక్ష్య పెడతాము, శ్రమను నిర్లక్ష్య పెడతాం, అలసటని నిర్లక్ష్య పెడతాం, మధ్యలో ఏ అడ్డు ఆటంకం వచ్చినప్పటికీ కూడా మేము ముందుకే కొనసాగుతామని అంటూ ఉంటారు. ఇది నాన్న మన సాక్ష్యం ఏమైంది, మన త్యాగం ఏమైంది? ఎందుకు? మనకి సమయం అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, అంత కన్యకులు కదా. ఎట్లా పట్టింది బుద్ధి లేని కన్యకులు? అవును, నీ దగ్గర దేవునికి కావాల్సిన అర్హతలు లేవు, ప్రార్థన లేదు, ఎలిజిబిలిటీ లేనప్పుడు నీకు నిద్రలా పట్టింది. అప్పుడు బోర శబ్దం ఉంటే లెగుస్తావా? అప్పుడేమవుతుందంట, ఎవరితో ఉండిపోతాము? తలుపులు వేయబడినప్పుడు దొంగలతోని, వ్యభిచారులతో, ఈ లోకంలోని ప్రభుని ఎరగని వారితో ఉండిపోతాం. అదే మన స్థాయి. ప్రభు అదా కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. 8 నెలలు వచ్చేసాం, కోత ఎంతో విస్తారం అంట, పనిచేసేవారు ఎవ్వరూ లేరంట. కనీసం ప్రార్థన చేస్తున్నామా, కన్నీటి కారుస్తున్నామా అంటే లేదు. ఎప్పుడు బిడ్డలు, కుటుంబము ఇవే. దేశం ఇట్లా పోయినా, ఏం నాశనం అయిపోతున్నా, ఎన్ని వార్తలు విన్నా మనకి చలనం లేనే లేదు. ఒక దినాన ఏమంట, దేవుడు నించోపెట్టినప్పుడు ఎప్పుడు ఇదే అనుకుంటాను, నించోపెట్టి దేవుడు అడిగినప్పుడు మనం జవాబు చెప్పవలసి వచ్చినప్పుడు, మన సమయం కొరకు, మన తలాంతుల కొరకు, అన్నిటి కొరకు జవాబు ఇచ్చేటప్పుడు మౌనంగా సిగ్గుతోని తలదించుకొని ఉండే కన్నా ఏంటంట, తల ఎత్తుకొని దేవుడు ప్రశంసించే రీతిగా మన జీవితాలు ఉండాలి. ప్రయాసపడదాం, ఓడిపోయినా ప్రయాసపడదాం, లేవలేకపోయినా ఏంటంటే ప్రయాసపడదాం. అవును ప్రభువా, చేయలేకపోతున్నాను, కానీ ఇట్లాగా ఇప్పుడు ఎలాగుంది, సంఖ్యలు లేవు, బంధకాలు లేవు, ఆపదలు లేవు, నిందలు లేవు, ఎరలు లేవు, మన ఎవడు పట్టుకొని వెళ్ళి లేరు, అటువంటిదే లేదు. హామానికి సలాం చేయొద్దు మొద్దుకైకి అని అంటే ఎవరు అనుకున్నావు? అందరూ యూదులు చేస్తున్నారు. మొద్దుకై వస్తే నిలబడి మొక్కుతున్నారు. ఒరే పిచ్చోడా, ఎక్కడ వేస్తాడ్రా, ఎవరు అనుకున్నావు మొద్దుకై అని అంటుంటే, నో,
పౌరుషం కలిగి రోషం కలిగి నిలబడాల్సిన టైంలోని నిలబడక రాజీ పడిపోయి భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నామా? సత్యం కొరకు నిలబడగలుగుతున్నామా? మన బిడ్డల విషయాల్లో, వివాహాల విషయాల్లో, ఇల్లు కట్టే విషయాల్లో, అన్ని విషయాల్లో స్త్రీలకు ఇంకా బాగా తెలుసు. అంత తప్పంతా మన ద్వారానే జరుగుతూ ఉంటుంది. మగవాళ్ళు అసలు అమాయకులేమో అనుకుంటారు. వారు గారు మనమే ప్రేరేపిస్తూ ఉంటామంట, మనమే ఈ పాపం చేయడానికి, ఇట్లాగా దేవుని వాక్యానుసారమైన జీవితం లేనిది చేయడానికి. ఎట్లాగంటే స్త్రీ అంటే బాధపడకండి. చాలా వినిన్నాను, చాలా చూసి ఉన్నాను కాబట్టి కొన్ని విషయాల్ని చెప్పగలను. అటువంటి జీవితాలు అటు రీతిగా నడిపించేటట్టు కుటుంబాన్ని, భర్తను అట్లా స్త్రీలే ఉండకూడదు. ఇన్ని వాక్యాలు నేర్చుకొని, ఇన్ని ప్రసంగాలు విని, ఇంతటికి లోతైన మాటలు విని చేయాలంటే దేవుని కొరకు పౌరుషం కలగాలి. దేవుడు ఏంటంటే వీళ్ళలాగా హతసాక్షులు అయిపోయారు. వీళ్ళందరూ ఏం చేశారమ్మా? ప్రాణాలు పెట్టారంట, బలి అయిపోయారంట, హతసాక్షులు అయిపోయారు. నీవు నేను హతసాక్షి అయ్యే పరిస్థితుల్లో ఆ కాలంలో, ఆ దేశంలోని ఇప్పుడున్న పట్టణంలో అట్లా లేదు. స్వేచ్ఛగా దేవుని ఆరాధించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలమ్మా? సాక్షులుగా, అట్లీస్ట్ హతసాక్షులు అవ్వాల్సిన పని లేదు. ప్రభు కొరకు ఏమి విడిచిపెట్టే అవసరం లేదు. కానీ ఏంటంటే సాక్షులుగా ఆత్మీయ జీవితంలో ఈ వక్ర జనం మధ్య ఎట్లా ఉండమన్నాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రికల్లో నిష్కలంకలే, నిందారహితులవే, జ్యోతుల వలె ఉండాలి. అటు రీతిగా జీవించుటకు దేవుడు సహాయం చేయను గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. అవును ప్రభువా, అనేక మార్లు ప్రభువా నీతో నడుస్తామని నాయన తీర్మానం చేసి, వాగ్దానం చేసి నాయన మేము ఈ సంవత్సరాన్ని మేము ఆరంభించి ఉండగా ప్రభువా నాయన 8వ నెల సరికే ప్రభువా ఆసక్తి విషయంలో మాంచలం అయిపోయాం అయ్యా. ముందున్న ప్రేమను విడిచిపెట్టేసామేమో ప్రభువా. జీవిస్తున్నామంటూనే నాయన మాలో జీవం లేదయ్యా. శక్తి లేని క్రైస్తవులుగా, నడవలేని క్రైస్తవులుగా మేము ఈ సన్నిధిలో కనబడుతున్నామేమో ప్రభువా. మాట ఇచ్చి నెరవేరు వారంగా ఉన్నామేమో ప్రభువా. మాకు కష్టమైనప్పుడు, నీ కొరకు ప్రయాసపడాల్సి వచ్చినప్పుడు, వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు, నిందలు పడాల్సి వచ్చినప్పుడు, నీ నామ నిమిత్తము హింస రావాల్సి వచ్చినప్పుడు మేము వెనుక తిరిగామయ్యా, మేము వెనకాడామయ్యా. మా ఆత్మీయ జీవితంలోనైనా నిన్ను చూసి నడవలేకపోతున్నామయ్యా. బలపరచమని మా పాదములు బలపరచమని వేడుకొంచున్నాం. విశ్వాస జీవితంలోనైనా మా ముందున్న ఈ సాక్షి సమూహం అంతయు ప్రభువా నాయన మాకు మాదిరిగా ఉన్నప్పుడు, వారు నడిచారు మేము నడవగలమని నాయన మేము బుద్ధి తెచ్చుకొని, మమ్మల్ని మేము బలపరుచుకొని, సడలిన చేతులు, వెనక్కిన మోకాళ్ళను నాయన సరి చేసుకుంటూ నాయన నీ వైపు చూస్తూ గురి కలిగి నాయన, గురి లేని జీవితం కాకుండా ప్రభువా గురి కలిగి మేము జీవించుటకు నీ కృపను అధికం చేయమని, ఈ సంవత్సరం ప్రభువా నీ కొరకు జీవించుటకు నాయన ఈ మిగిలి ఉన్న ఈ కొద్ది నెలలు ప్రభువా నాయన మీ సహాయం దయచేయండి. నీ కొరకు ప్రయోజనకరమంగా మేము జీవించుటకు ప్రభువా మీ సహాయం దయచేయండి. నీ కొరకు ప్రయాసపడుటకు, ప్రార్థనలోని నాయన, వాక్యంలోని నాయన, ఆత్మలు సంపాదించే విషయంలో, అన్ని విషయంలోనే ప్రభువా నీకు ఒక తీర్మానం తీసుకొని, ఆ తీసుకున్న తీర్మానంలోనైనా అంతం వరకు కట్టుబడి ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నామయ్యా. ఆయన జాగ్రత్త కలిగి తను నించున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడు, తను చూచుకోవాలని నేను వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభువా. అయ్యో బలాఢ్యులు కూలిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి అన్న రీతిలో ప్రభువా, యుద్ధ సన్నద్ధులు బలాఢ్యులే కూలిపోతే ప్రభువా మేమే పాటివారమయ్యా. మా జీవితము, మా భక్తి జీవితం ఏ పాటిదయ్యా నాయన. ఖడ్గము కరువు నాయన నీ ప్రేమ నుంచి ఎడబాపన అవసరం లేదు. కానీ ప్రభువా చిన్న చిన్న సమస్యలు ప్రభువా, చిన్న చిన్న అనారోగ్యాలు ప్రభువా, కుటుంబ సమస్యలు ఇవే ప్రభువా నీ ప్రేమ నుండి నాయన, మా గురి నుండి మమ్మల్ని తప్పించేస్తుంది అయ్యా నాయన. ఇంకనూ ప్రభువా నీ కొరకు ఆసక్తి కలిగి జీవించటకు ప్రభువా అంతం వరకు నాయన, మేము కొనుపోబడి వరకు నమ్మకంగా యథార్థంగా నిలుచుటకు నాయన
సహాయం దయ. ఇది కేవలం నీ కృపే ప్రభువా. మీరు మమ్మల్ని బలపరిస్తే కానీ మేమేమీ చేయలేము ప్రభువా. నాయన నీ కొరకు సాహసించుటకు నాయన నిన్ను ఎరిగి బలమైన కార్యములు చేయలాగున ప్రభువా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నామయ్యా. నాయన మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. నాయన నువ్వు బలపరిస్తే ప్రభువా మేము ప్రతి కార్యం మేము చేయగలమని మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. అపవాది దుర్గములు మేము పడగొట్టజాలనంతగా నాయన మేము నిలవబడగలమని నాయన మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. ఇది నాయన ఎవరైతే నిజమైన ఒప్పుకోలతో నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ హృదయాన్ని మీరు చూస్తున్నారు. నిజంగా ఆశపడి ఉన్నట్లయితే, నిజంగా ప్రభుతో కలిసి వెనుతిరగని జీవితము నాయన నిన్ను సంతోషపరిచే జీవితం మేము జీవించాలని అనుకున్న ప్రతి వారి హృదయంలో ఆశను చూచిన దేవుడు ప్రభువా, వారి మనసులు ఎరిగిన దేవుడు ప్రభువా, అట్టి కుమార్తెను అట్టి బిడ్డను నాయన నిశ్చయంగా మీరు నిలవబెట్టమని వేడుకొంచు, నిశ్చయంగా మీరు నడిపించమని వేడుకొంచు, నిశ్చయంగానైనా మీరు భుజము తట్టి నాయన ఈ సంవత్సరం ఆఖరిలో నాయన ఏదైతే కన్నీరుందో, ఏదైతే కష్టం ఉందో, ఏదైతే నాయన నెమ్మది లేని పరిస్థితుల్లో నాయన నీ నిమిత్తం వాటన్ని సహించి ఓర్చుకొని వచ్చిన వారందరినీ ప్రభు నాయన సంతోషంగా నాయన వాటి ఫలమంతటిని పొందుకొని లాగిన నాయన నీ వారి జీవితాల్లో కార్యం చేయమని వేడుకొంచున్నామయ్యా. అవును ప్రభువా, కనికరించే దేవుడు ప్రభువా. మరలా అపవాది క్రియలకి అనంత నాశనం కలుగును గాక. ఆమె అట్లా కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రార్థన చేద్దాము. సిస్టర్ మేరీ ప్రకాష్ అక్క రేపు చిన్న సర్జరీ, నోస్ సర్జరీ జరగనే ఉంది. సంఘం అంతా ఇక్కడున్న స్త్రీలందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక వారం డిలే అయిపోయింది, కొన్ని బీపీ ఇవన్నీ తక్కువ ఉండడం వలన, సరిగ్గా లేనందువలన అవన్నీ కంట్రోల్లో ఉండు దేవుడు స్వస్థపరచులాగిన, త్వరగా మన మధ్యకు వచ్చేలాగిన అక్క కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరం ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, నీ దాసురాలని నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన విశ్వాసంతో ప్రభువా మేము అందరం ప్రార్థన చేస్తున్నందుకు కాదు కానీ ప్రభువా తన విశ్వాసాన్ని బట్టి నాయన మీరు బిడ్డని కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఏవైతే నాయన ఆ రీడింగ్స్ అన్నీ నాయన అవి అయితే నార్మల్గా లేవో ప్రభువా, అబ్నార్మల్గా ఉన్న రీడింగ్స్ అన్నీ నాయన మీరు కంట్రోల్ చేయమని వేడుకొంచున్నాం ప్రభు. రేపు సర్జరీకి వెళ్ళనై ఉండగా నాయన సంపూర్ణమైన శక్తి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. పరమ వైద్యుడు ప్రభు నాయన, డాక్టర్లకి జ్ఞానం దయచేసి ప్రభు మీరు మాత్రమే కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మళ్ళా తన నీ కుమార్తె త్వరగా నాయన కోలుకొని నీ సన్నిధిలోకి వచ్చి నాయన నీలో సంతోషంగా నాయన నీ సన్నిధిలో నాయన సంఘం అంతటితో ఆరాధించాలని నీ కార్యం చేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.